తర్వాత రాష్ట్రపతికి మద్దతు లేఖలు సమర్పణ. హోం ఆర్థిక రక్షణ శాఖలు భాజపాకే 3 బెర్తులు దక్కించుకుంటున్న తెదేపా వర్గాలు. బీహార్కు ప్రత్యేక హోదా కోరనున్న జేడీయూ. మనం నిన్ననే అనుకున్నాము ఖచ్చితంగా 3 టీడీపీ అడుగుతుందని చెప్పేసి అనుకున్నాము. అదే మనకు వార్త వచ్చింది, ప్రధాన వార్త వచ్చింది. సో అందులో ఒకటి స్పీకరు, 2 క్యాబినెట్లోకి చోటు అడిగే అవకాశం ఉందని చెప్పేసి అనుకున్నాం మనము. ఖచ్చితంగా అదే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. లోక్సభకు ఎన్నికైన సభ్యుల జాబితాను ఢిల్లీలో గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్. చిత్రంలో ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, జ్ఞానేష్ కుమార్. అంటే ఎంపీలు, అంటే దేశవ్యాప్తంగా ఎంపీలు ఎక్కడెక్కడ గెలిచిర్రు వాళ్ళ లిస్ట్ అనేది నిన్న ఎన్నికల కమిషన్ రాష్ట్రపతికి అందజేసింది. ఆ తర్వాత మన దగ్గర జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ విజేత తేలేది 2వ ప్రాధాన్యత ఓట్లతోనే. వాటి లెక్కింపుల ప్రారంభించిన అధికారులు మొదటి ప్రాధాన్యంతో మల్లన్నకు 18,565 ఓట్ల మెజారిటీ. తర్వాత స్థానంలో రాకేష్ రెడ్డి. కేసీఆర్ ఈ పరిస్థితి ఇట్లయిపోయింది పరిస్థితి. ఎందుకంటే టీఆర్ఎస్ అనే పదము తెలంగాణలో లేకుండా జరగబోతుంది. మరి దాన్ని పోస్ట్ మార్ట్ అన్నారు నిన్న. పోస్ట్ మార్ట్ కాదు, చక్కగా బంగాళాఖాతంలో కలిపిరని అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ కూడా పోయిందనుకో, ఖచ్చితంగా కేసీఆర్ నువ్వు ఫామ్ హౌస్కి పోతావా, మళ్ళా ఇండియా దాటిపోతావా, ఇండియా లింక్ ఎక్కడన్నా మూలకు కూర్చుంటావా అర్థం చేసుకోవాల్సి వస్తుంది కేసీఆర్. 2 రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలి. చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్. ఘన విజయం సాధించినందుకు అభినందనలు. నిన్న 8, నేడు 8, రేపు 88. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాదే విజయం. మేం మరింత పనిచేయాలని ప్రజల సందేశం. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇక వీళ్ళు 8 సీట్లు వచ్చినాయని చెప్పేసి 8 సీట్లు వచ్చినాయని చెప్పేసి వీళ్ళు ఆగమాగం అవుతున్నారు. అట్లా కాదు, మీరు క్షేత్రస్థాయిలో పోయి పని చేస్తేనే మళ్ళీ సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది. క్షేత్రస్థాయిలో అసలు పని అనేది జరగలేదు. భాజపా అనేది ప్రచారమే లేదు క్షేత్రస్థాయిలో. అయినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎందుకు వేసారు అంటే మిమ్మల్ని చూసి కాదు, కేవలం మోడీని చూసే ఓట్లు పడ్డాయి. అక్కడ రామాలయం, అయోధ్యలో రామాలయం మోడీ మేనియాతోటే మీకు ఓట్లు పడ్డాయని కిషన్ రెడ్డి అన్న చెప్పొచ్చు మీకు క్లియర్గా. ఇకపై మారిన చంద్రబాబును చూస్తారు. అధికారుల పెత్తనం ఉండబోదు. ఏపీ ప్రయోజనాలే తెదేపా. ఎంపీల కర్తవ్యం కావాలి. లోక్సభకు ఎన్నికైన పార్టీ సభ్యులకు తెదేపా అధినేత దిశానిర్దేశం. ఇంకా చూడాలంటే ఇప్పుడు, ఎందుకంటే ఇంకో కొత్త చంద్రబాబు నాయుడుని చూస్తారు మీరు. ఇంతకుముందు గతంలో కంటే మెరుగైన పాలన, ఉత్తమమైనటువంటి పాలన అందిస్తామని చెప్పేసి తెదేపా శ్రేణులు చెప్తున్నాయి. అది ఎంతవరకు అందిస్తే ఏం సంగతి అనేది ఒక 6 నెలలు కానీ 1 ఇయర్ కానీ గడిస్తే కానీ ఆ పాలన గురించి మనం చెప్పలేము. సో ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్ జిల్లాలో భారీ